ఒకప్పుడు ఒక కుమ్మరి ఉండేవాడు. అతనికి చాలా గాడిదలు ఉండేవి. ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ గాడిదలతో పాటు మట్టి తీసుకువచ్చి ఆ మట్టితో కుండలు తయారుచేసేవాడు. ప్రతిరోజూ తిరిగి వస్తూ ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవాడు. అన్ని గాడిదలను చెట్టు దుంగకు తాళ్లతో కట్టి కొంతసేపు నిద్రపోయేవాడు. ఒకరోజు సాయంత్రం తిరిగి వస్తూ గాడిదలను కట్టడానికి ప్రయత్నిస్తుంటే ఒక తాడు తక్కువగా ఉన్నట్టు అతనికి తెలిసింది. ఒక తాడు లేనప్పుడు ఏం చేస్తాను అని ఆలోచించి ఆ గాడిదను దగ్గరే ఉంచుకుని అలాగే కాపాడుకుంటూ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించాడు. కాని ఆ గాడిద చాలా అల్లరిచేసి అడుగడుగూ అరుస్తూ ఉండటంతో కుమ్మరి నిద్రపోలేకపోయాడు. అప్పుడే అక్కడగా వెళుతున్న ఒక గ్రామస్థుడు ఈ పరిస్థితిని గమనించాడు. అతను కుమ్మరి దగ్గరికి వెళ్లి చెప్పాడు, స్నేహితుడా, నీకొక సులువు మాయ చిట్కా చెబుతాను. ఆ గాడిదలి సాధారణంగా కట్టే స్థలానికి తీసుకెళ్ళి నిజంగా కట్టినట్టు నటించు. అలా కట్టినట్టు చూపిస్తే గాడిద కదలదు. కుమ్మరి మొదట నమ్మలేదు, కాని ప్రయత్నించాలని అనుకున్నాడు. ఆ గాడిదను చెట్టు దగ్గరికి తీసుకెళ్లి తాడు ఉన్నట్టు నటిస్తూ కట్టాడు. ఆశ్చర్యంగా ఆ గాడిద కదలకుండా నిలిచిపోయింది. కుమ్మరి సంతోషంగా వెళ్లి నిద్రపోయాడు. కొంతసేపటి తర్వాత నిద్రలేచి అన్ని గాడిదలను విప్పి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. తాడు వేకుండా కట్టినట్టుగా ఉంచిన ఆ గాడిద మాత్రం కదల్లేదు. అప్పటిసరికి అదే గ్రామస్థుడు మళ్లీ అక్కడికి చేరాడు. అతను నవ్వుతూ చెప్పాడు, స్నేహితుడా, నువ్వు కట్టినట్టు నటించావు కాబట్టి గాడిద కదలనిది. ఇప్పుడు దాన్ని విడదీసినట్టు కూడా నటించాలి. లేని పక్షంలో అది కదలదు. కుమ్మరి అలాగే చేసి తాడు విప్పుతున్నట్టు నటించాడు. మరి ఏమైంది? మాయలా ఆ గాడిద మిగతా గాడిదలతో పాటు నడవడం ప్రారంభించింది. కథనీతి: మనమంతా అలవాట్లకు కట్టుబడి ఉంటాం. అలవాట్లు మంచివైనా చెడ్డవైనా మన కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. ఒక మంచి లక్షణాన్ని పెంపొందించుకోవాలంటే దాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఒకసారి అది అలవాటైతే అది మన స్వభావమే అయిపోతుంది.